ఇప్పుడు చేస్తారులేండి. ఏంటండి నాకు అర్థం కాదు. 9 ఏళ్ళు బట్టి అందులో 14 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రి, ఈ సంవత్సరంతో కలిపి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి ఉండి తన సొంత నియోజకవర్గం ఒకసారి పులివెందులు వెళ్దాం చూద్దారండి ఒకసారి ఎలాగుంది. కుప్పం అయింది, 2 కంపారిజన్ చేద్దాం మనం. యూనివర్సిటీ ఆనాటి రోజుల్లో యూనివర్సిటీ పెట్టారు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మాటలకు వస్తే ఈ రోజుకి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ భరత్ అనే క్యాండిడేట్ని ఎస్టాబ్లిష్ చేసి ఎమ్మెల్సీ చేసి ఆయనకి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో 400 కోట్లు ఇచ్చి ఆ నియోజకవర్గ అభివృద్ధి అంటే ఆ 400 కోట్లు వెళుతూ ఉన్నట్టే కదా. ఇవన్నీ ఒక ఎత్తి అయితే వీళ్ళకి ఎవరు రాసిస్తుండే కానీ స్క్రిప్ట్, ఈ తెలుగుదేశం వాళ్ళకి ఆవు వ్యాసంలాగా ఎన్నాళ్ళు సార్ ఈ అదే పంచాయతీ ఊకిళ్ళు బాబాయ్, ఆ అక్క చెల్లికి అన్యాయం, అమ్మ చెల్లికి అన్యాయం, ఇదే సోది తప్ప ఇంకోటి ఏమన్నా ఒక్కటి పనికొచ్చిన లేదు. నేను మాట్లాడింది చూడలే మీరు. ఆయన 1617 కోట్ల రూపాయలతో కుప్పంలో పరిశ్రమలు రాబోతున్నాయి, కుప్పం చుట్టుపక్కల. అండ్ అలాగే ఎయిర్పోర్ట్ రాబోతోంది. అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్, ప్రత్యేకించి రైతులకి సపోర్ట్ కోసం వాళ్ళకి సపరేట్ కార్గో విమానాలు కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు కాదు, ఆయన ఇంతకుముందే చెప్పారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. లేదు ఆయన